నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. హలో అండి. హాయ్ మేడం. అది లవ్ పైన మీ అభిప్రాయం ఏంటండి? చెప్పడానికి ఏమీ లేదు మేడం. అభిప్రాయం అంటే అది మనకు మనమే ప్రిపేర్ చేసుకున్న సూసైడ్ నోట్ అంతే. ఏంటి మరి మ్యారేజ్ అంటే పెద్దవాళ్ళు చేసినది సూసైడా, అంటే హత్య? అది మర్డర్ అటెంప్ట్ మేడం. ప్లాన్ చేసి చెక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని మర్డర్ చేసేసి ప్లానింగ్ అరేంజ్ మ్యారేజ్. అదే లవ్ మ్యారేజ్ అంటే మనం ప్రిపేర్ చేసుకున్న సూసైడ్ నోట్. అంటే పెళ్లి చేసుకోరేగా? ప్రజెంట్ అది చేసుకునే ఆలోచనలు ఏమీ లేవు మేడం. ఎవరైనా మంచి అమ్మాయి దొరకాలి. అని ఇప్పుడే అన్నావు కదా సూసైడ్ అని, మళ్ళీ ఎందుకు అమ్మాయి? ఇంకా ప్రేమగా సూసైడ్ అటెంప్ట్ అట్లీస్ట్ మనకి తోడుకుంటారు కదా మేడం. సో మీరు సూసైడ్ చేసుకోవడానికి అమ్మాయి తోడు రావాలా? మేడం ఒక క్వశ్చన్ చెప్పేదానండి. ఎలాగైనా ఒక అబ్బాయి ఖచ్చితంగా గోతిలో పడడానికి రెండే రీజన్స్ ఉంటాయి. ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్, అది ఇంట్లో వాళ్ళే కావాలని తోచేస్తారు. లవ్ మ్యారేజ్ అది మనం క్రియేట్ చేసుకొని మనమే దూకేస్తాం. వాట్ ఎవర్ మేబీ 2 ways ఉన్నా మనం దిగేది మాత్రం గోతులకే. సో మ్యాక్సిమం మనం ప్రిపేర్ అవ్వడానికే ప్లాన్ చేసుకోవడం బెటర్ కదా. అట్లీస్ట్ మనం చెప్పినట్టన్నా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నవ్ డేస్ జరిగే లవ్ మ్యారేజెస్లో ఎవరు ఎక్కువ మోసం చేస్తున్నారు అనుకున్నా? ఓకే, లవ్ కూడా, మ్యారేజ్ కూడా అవసరం, జస్ట్ లవ్ ఎంత పర్సెంటేజ్ సక్సెస్ ఉంది? ఎవరు మోసం చేస్తున్నారు ఎక్కువగా? మ్యాక్సిమం మోసం చేసేది అయితే అమ్మాయిలే మోసం చేస్తున్నారు. అయితే ఇందులో అబ్బాయిలు కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అబ్బాయిలు మోసం చేసేదానికి ఒక పెయిన్ అనేది ఉందండి. ఒక అమ్మాయి చేతిలో ఒక అబ్బాయి ఎంతో మోసపోయి పాపం వాడి లైఫ్ కెరీర్ మొత్తం పాడైపోయి వాడు ఎంతో కష్టపడి చదువుకుంటే బీటెక్ కంప్లీట్ చేస్తాడు, చక్కగా మంచి జాబ్స్ చేసుకుంటాడు. కానీ పడక ఒక అమ్మాయితో లోలో పడతాడు. పడిన తర్వాత ప్లాట్ఫామ్కి వచ్చేస్తాడు. ప్రతి బిచ్చగాడు వెనకాల, ప్రతి పిచ్చోడు వెనకాల ఒక లవ్ స్టోరీ అయితే 100% ఉంది. దానికి కారణం ఒక అమ్మాయి. అదే అమ్మాయి అర్థం చేసుకుంటే అదే అబ్బాయి మంచి పొజిషన్కి వెళ్ళినోడు కూడా ఉన్నాడు. అదే అమ్మాయి సపోర్ట్ చేయక, అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి అంటే చాలా ఇంట్రెస్ట్, నాకు చాలా ఇష్టం, ఆ అబ్బాయితోనే లవ్ అని చెప్పేసి కాలేజ్ డేస్లో చాలా మంచి కబుర్లు అని చెప్తారు. జాబ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిప్పడానికి, క్యాంటీన్ తిప్పడానికి, మూవీస్కి తిప్పడానికి, పబ్లిక్ తిప్పడానికి బాగా యూజ్ చేసుకుంటారు. కానీ మ్యారేజ్ అనేసరికి వాళ్ళ ఇంట్లో చెప్పిన వాళ్ళు లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసో వేరే అబ్బాయిని చేసుకుంటారు. మీరైతే జస్ట్ ఒక తాలిబుట్ట కట్టేటప్పటికి ఎన్ని సంవత్సరాలు బట్టి లవ్ చేసినంతా మర్చిపోతారు. మరి అబ్బాయి అలా మర్చిపోతాడు. ఆ అబ్బాయి లైఫ్, వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ కూడా వదులుకొని ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చున్న తర్వాత ఎవరో మీలాంటి వాళ్ళు వచ్చి ఎదురుగా మైక్ పెట్టిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది అప్పుడు టర్న్ అవుతుంది. వాడు అప్పుడు సెలబ్రేట్ అవుతాడు. ప్రతి పర్సన్ ఒక అబ్బాయి వెనకాల అయితే లవ్ స్టోరీ సక్సెస్ఫుల్గానే ఉండాలి, లవ్ ఫెయిల్యూర్ అన్న ఉండాలి. సో ఆ రెండిట్లో బేస్ చేసే వాడి కెరీర్ అనేది డిజైన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీ వెనక లవ్ ఫెయిల్యూర్ కనిపిస్తున్నట్టుంది. నా వెనక లవ్ ఫెయిల్యూర్ కాదు మేడం. లవ్ అయితే ఫెయిల్ అయ్యింది. లవ్ ఫెయిల్ అయిన తర్వాత నా లైఫ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు ఐఎమ్ చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కూడా నన్ను ఈరోజు లవ్ చేస్తుంది. నాతో కన్నా మా పేరెంట్స్తోనే ఎక్కువ ఉంటుంది అమ్మాయి. నాకు రోజుకి ఒకసారి వస్తుందమ్మా ఫోన్, జస్ట్ అది కూడా మిస్డ్ కాల్ వస్తుంది. కానీ మా అమ్మ నాన్నకి అత్తయ్య తిన్నారా, మామయ్య ఉన్నారా, వాళ్ళు కూడా అబ్బాయి నాకన్నా ఆ అమ్మాయి మీద ఎక్కువ కేర్. మాది మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ లవ్ కూడా. సో 100% ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత 100% సెకండ్ లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది 100% పర్సన్ని నిలబెట్టుద్ది. ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఈరోజు. ఇప్పుడు మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న అబ్బాయిలు లేరా? మరి మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు లేరా అండి? మల్టిపుల్ కూడా కాదు, 10 digits మొబైల్ నెంబర్లో ఉంటుంది. సో మొబైల్లో సిమ్ములు వేసుకునే ఛాన్స్ ఉండాలి తప్ప మొబైల్ మొత్తం సిమ్ములు అంటించేస్తారు అమ్మాయిలు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా అలాగే ఉంది. వాళ్ళ పేరెంట్స్కి తెలియదు మా అమ్మాయి బాగానే ఉంది కదా. ఒక్కసారి వచ్చి ఆ కేపీహెచ్పిలోని, అమీర్పేటలోని ఒకసారి సండే టైంలో ఒక్కసారి వచ్చి మీ పేరెంట్స్, మీ పిల్లలు అమ్మాయిలు ఎక్కడున్నారు చూడండి. ఆంధ్ర నుంచి అబ్బాయిలు ఎవరన్నా హైదరాబాద్ వస్తే మా అబ్బాయి ఏమైపోతున్నాడో, మా అబ్బాయి అసలు వాడి ఎదవా, వాడు తిన్నాడా, లేదా అమ్మాయి ఏ అమ్మాయి వెనకాల పడుతున్నాడో అనుకుంటారు తప్ప మరి మీ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉందో మాత్రం మీరు ఆలోచించట్లేదా? అదొక్కసారి ఆలోచించండి. లవ్వా 100% వాళ్ళు చేస్తే పెళ్లి చేయండి. లేదా మీకు ఎలాగో ఉంటాయి కదా క్యాస్ట్ పిచ్చులు, డబ్బు పిచ్చులు, అలాగే తీసుకెళ్ళి పెళ్లి చేసేయండి. వీడి జీవితం అన్న సగంలో నాశనం అయిపోకుండా ఉంటుంది. నేనైతే అదే క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు అబ్బాయిలు ఎందుకు ఉన్మాదుల్లాగా మారి హత్యలు చేస్తుంటారు ఈ ప్రేమల విషయంలో? మేడం, అబ్బాయిలు ఉన్మాదులుగా మారారంటున్నారు. ఉన్మాదులుగా మారడానికి కారణమే అమ్మాయిలు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అబ్బాయిలు ఉన్మాదులుగా మారారండి? మరి కనిపించిన ప్రతి అమ్మాయిని కూడా ఈరోజు
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయాలి కదా, వాళ్ళ మీద అత్యయత్నం చేయాలి కదా. మరి ఎందుకు చేయట్లేదు? కేవలం ఒక అమ్మాయిని ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నారు? మరి ఆ అమ్మాయి ప్రీవియస్గా ఆ అబ్బాయిని ఎంత బాధ పెడితే ఆ అమ్మాయి మీద ఆ బాధ ఉంటుందండి. సో నేనైతే అది యాక్సెప్ట్ చేయనండి. ఎవరో ఉంటారండి ఆల్కహాల్ బానిస అయిపోయి నార్కోటిక్స్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరో ఉంటారు వరస్ట్ గాళ్ళు. కానీ అందరు అబ్బాయిలు అయితే అలా కాదు మేడం. ప్రతి అబ్బాయి ఒకటి సక్సెస్ అయ్యాడంటే ఖచ్చితంగా లవ్ స్టోరీ ఉందండి, 100% ఉంది లవ్ స్టోరీ. ఆఖరికి అంత ఎందుకంటే ఆ కుర్చీ తాతే ఉన్నాడు, కుర్చీ తాత లవ్ స్టోరీ చెప్తాను కదా ఫేమస్ అయ్యాడు ఈరోజు. ఆయన ఒక ప్లాట్ఫామ్లో ఉన్నవాడు ఈరోజు ఇంత సెలబ్రిటీ అవ్వడానికి కారణం తన లవ్ స్టోరీయే. ఆ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అనేది ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి 100% సక్సెస్ అయ్యాడు. అలాగే ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా ఫైనల్గా? నువ్వు ప్రేమిస్తే అమ్మా నాన్నని ఒప్పించి వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి మ్యారేజ్ చేసుకో, నీకు లైఫ్ ఉంటుంది. అదే నీకు నువ్వుగా తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకుంటావు అమ్మాయిని, చేసుకున్న తర్వాత నీకు ₹1,00,000 జాబ్ రాని ఏమైనా రాని కానీ రేపు పొద్దున్న అమ్మాయికి బాధ కలిగినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఉండే హ్యాపీనెస్ నువ్వు ఇవ్వలేకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకోండి 100%. వాళ్ళని అయితే బాధ పెట్టద్దు. నేనైతే ఒక్క రోజులో పుట్టిన అమ్మాయి ప్రేమ కన్నా ఇన్ని సంవత్సరాలు బట్టి నుంచి పెంచిన అమ్మా నాన్న ప్రేమకే నీకు వాల్యూ ఇస్తాను. నీ ప్రేమలో నిజమంటే మీ అమ్మ నాన్నని 100% నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఎంతవరకు వస్తారు. పిల్లల ప్రేమ, పిల్లల ఆనందం తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెంట్, అదే చాలా అవసరం. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఈరోజు మా అమ్మ నాన్న నా లవ్ని యాక్సెప్ట్ చేశారు. అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయించుకుంది. సో చాలు, ఇంకేం అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకుంటారు. ప్రాబ్లం అనేది రాకుండా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ.